నుంచి మహానుభావ నేను కూడా నీకో వరం ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నిన్ను వరం అడుగుతున్నాను. ఈ లోకాలలో ఈ భువనములన్నింటి మీద నీకు ఆధిపత్యం ఉంది, ఇంద్రుడివి కాబట్టి. పాములు అక్కడ తిరుగుతూ ఉంటాయి, నేను వెళ్ళి తింటాను. అప్పుడు అవి నిన్ను ప్రార్థిస్తే నువ్వు వచ్చి నా పరిపాలనలో ఉన్నవి అవి నన్ను ప్రార్థించాయి, నువ్వు అలా తినేయచ్చా అనో మాట అనొచ్చు. నీ పరిపాలనలో ఉన్నదాన్ని నేను తినేసే ముందు నీ అనుమతి అడిగితే గౌరవంగా ఉంటుంది, అందుకు అడిగేవారు. కాబట్టి ఇంద్రుడు అన్నాడు, చాలా సంతోషం, తప్పకుండా తినేసేయి పావుల్ని, నీకు ఆహారంగా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఆయన అమృత భాండాన్ని తీసుకొచ్చి అక్కడ ఒక పెద్ద దర్భలతో చేయబడినటువంటి పెట్టాడు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు సాక్షులుగా చెప్తున్నాను. ఇంద్రుడి చేత రక్షింపబడే అమృతాన్ని ఇమ్మని మీరు అడిగారు, నేను పట్టుకొచ్చి మీకు ఇచ్చాను. అయిపోయింది నా కర్తవ్యం. కాబట్టి ఇప్పుడు మా దాస్యం వదిలిపోయిందా లేదా? వదిలిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను మా అమ్మ మీకు దాసులం కారు. ఈ అమృతాన్ని మీరు అలా ఎలా పడితే అలా వచ్చి తాగేయకూడదు. స్నానం చేసి చక్కగా ఆభరణములు పెట్టుకుని వచ్చి తాగేసేయండి. అలాగే తాగేస్తాం తమ్ముడు, చాలా సంతోషం, మీకు అదృష్టం ఉంటే చేసుకోండి అని మనసులో అనుకుని ఆయన వెంటనే తన మూపున అమ్మని కూర్చోబెట్టుకుని, అమ్మా నీ దాస్యం అయిపోయింది అన్నాడు. ఎంత సంతోషపడిపోయిందో తల్లి. ఆ తతపక్షమారుత అని కదా ఆ రెక్కలు అల్లారుస్తూ అమ్మని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళు గబగబా స్నానం చేద్దామని సముద్రం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ జలాశయం దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వస్తున్నారు. వెళ్ళిపోతూ గరుత్మంతుడు ఇతరులకు కనపడకుండా తనకి మాత్రం కనపడేటట్టుగా నిలబడిన ఇంద్రుడికి ఒక నమస్కారం చేసి సౌజ్ఞ చేశాడు. వాళ్ళకి చెప్పాను స్నానానికి వెడతారు, నేను వెడుతున్నాను, నీ పన్ను చేసుకో. వాళ్ళు స్నానానికి వెళ్ళారు. ఇంద్రుడు వచ్చి అమృత భాండాన్ని పట్టుకుని మళ్ళీ దేవలోకానికి పట్టుకెళ్ళిపోయి రక్షణలో పెట్టేశాడు. ఈయనంటే తేగలిగాడు, వాళ్ళు తెచ్చుకోగలరా? వాళ్ళు తెచ్చుకోలేరు. అక్కర్లేని పేరాశలకు పోవడం అంటే అదే. ఇప్పుడు వాళ్ళు స్నానం చేసి వచ్చేటప్పటికి అమృత భాండం అక్కడ లేదు. అమృత భాండం అక్కడ అలా వాళ్ళు ఇది అమృతం పెట్టిన దర్భలు కదా అని నాకారు. నాకితే దర్భల యొక్క అంచులు చాలా సూదిగా పదునుగా ఉంటాయి. ఆ నాలుకలన్నీ చీరుకుపోయి 2 నాలుకలయ్యి. అయితే పావులన్నిటికీ ద్విజిహ్వులు అని పేరు వచ్చింది. 2 నాలుకలు పావులో ఉండడానికి కారణం అప్పటి నుంచి వచ్చింది. సంతానం కూడా అలాగే పుట్టుకొచ్చింది. కాబట్టి అలా పావులకి దక్కింది ఏమిటి అంటే 2 నాలుకలు అయిపోయాయి. గరుత్మంతుడికి దక్కింది ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువుకి ధ్వజమై, శ్రీ మహావిష్ణువుకి వాహనమై, అమృతం తాగకుండా జరామరణములు లేనివాడై, మహానుభావుడై, లోకములకు ఎన్నో ధర్మములను నేర్పినవాడై, తల్లి దాస్యమును విడిపించినవాడై,